నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలోని పలు ప్రాంతాలలో త్రాగునీరు కలుషితం, పలువురికి అస్వస్థత, ఒకరు మృతి, జీజీహెచ్లో చికిత్స. బాధితులను పరామర్శించిన మేయర్, కమిషనర్, మండిపడ్డ విపక్షాలు. జీజీహెచ్లో బాధితులను పరామర్శించిన మంత్రి విడుదల రజని. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్కు ఆదేశం. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. విద్యాభివృద్ధికి సీఎం జగన్ కృషి వెలకట్టలేనిది. టీడీపీ శకం ముగిసింది. తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు. నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నాని. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమని ప్రకటన. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పొత్తులతో వచ్చినా ఇబ్బంది లేదు. సీఎం జగన్ సింగిల్ గా పోరాడతారన్న ఎమ్మెల్సీ కల్పరాత. గుంటూరు నగరంలో కలుషిత నీరు త్రాగి ఓ మహిళ మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురై గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీరు కలుషితమై పలువురు అస్వస్థతకు గురికాగా ఒక మహిళ మృతి చెందారు. బాధితులు చికిత్స కోసం జీజీహెచ్లో చేరారు. వారిని మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తితో పాటు టీడీపీ, జనసేన, వామపక్ష నేతలు పరామర్శించారు. మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్ల వద్ద ఎలాంటి సమస్యలు లేవని మేయర్ తెలుపగా, కలుషిత నీరు త్రాగిన మృతురాలు బంధువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ప్రజలకు సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు కావటి వివరించారు. మేయర్ వాహనాన్ని అడ్డుకున్న విపక్షాలు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఇది కేవలం అధికారుల వైఫల్యం వల్లే జరిగిందని మండిపడ్డాయి. రిజర్వాయర్ల పరిస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించాయి. అన్ని కుటుంబాలు చేరిన తర్వాత కూడా మీకు ఇంకా ఓన్లీ డాక్టర్ సర్టిఫికేట్ మీరు నమ్ముతారా? ప్రజలు మీరు నమ్మరా? ప్రజలు ఆల్రెడీ ఒక 15 కుటుంబాలు 20 కుటుంబాలు మీరే చెప్తున్నారు. వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అర్థం ఏంటి? డయేరియా అంటే సమస్య ఏంటంటే, ఒక చోట కానీ డయేరియా వ్యాప్తి చెందితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు దర్యాప్తు చేస్తారు. అది రోజుల క్రితం కూడా మనకు అది ఒక మీరు పేపర్ అడుగుతున్నారు కానీ ఆర్టికల్ వచ్చింది మన గురించి. పేపర్లో ఆర్టికల్ వాళ్ళిద్దరు ఏదో చిన్నపిల్లలు లేదు, వీళ్ళిద్దరు కూడా తాగారు. ఓన్ సిస్టర్స్ వీళ్ళిద్దరు. వాలంటీర్లు కాచుకొని అవేర్నెస్ అనేది చెప్పని కూడా చెప్పలేదు. కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఇట్లా డస్ట్ కూడా తీసుకొని ఖాళీ డస్ట్ లేదమ్మా మీరు తెలుసులేదు. కమిషనర్ గారి నిర్లక్ష్యం, అధికార పక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు మేయర్ గారు చూస్తూ ఊరుకోవడమే దీనికి నిర్లక్ష్యమే వాళ్ళ కారణం. కాబట్టి వెంటనే కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలి. ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఆదుకోవాలి. అలాగే ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని, గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పైప్ లైన్ను, రిజర్వాయర్ను వెంటనే చెక్ చేసి ప్రజలకు మంచినీటిని అందించలేనటువంటి ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధం అని చెప్పి చించుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే నిజాలు మీకు రాసే దమ్ముదారం మీకు ఏడ్చలేదు కదా. మీరు ఎట్లా నిజాన్ని ఒప్పుకోరు, మీరు వాస్తవాన్ని మీరు ఒప్పుకోరు. అలాంటప్పుడు మీరు తెలియపరిస్తే కూడా పట్టించుకోకుండా ఇవాళ సావుల దాకా తీసుకొచ్చినటువంటి ఘనత గుంటూరు నగరపాలక మున్సిపల్ సిబ్బందిది. ఇవాళ వీళ్ళందరూ కూడా చెప్తున్నాను, వీళ్ళంతా కూడా అధికార పార్టీకి ఏమి చేద్దాము, ఇంకా 2 నెలల్లో వెళ్ళిపోయే పార్టీకి ఏదో ఒకటి చేయాలి మనము అనే తాపత్రయంలో ఉన్నారో తప్పితే ఎక్కడా కూడా అసలు
మనం ఏం చేస్తున్నామనే ఆలోచన లేకుండా ఇవాళ మున్సిపాలిటీ అధికారులందరూ కూడా ప్రవర్తించబట్టే ఇవాళ 2 ప్రాణాలు పోయి దాదాపు 30 మంది హాస్పిటల్ కొట్టుమిట్టాడుతున్నారు. చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా గుంటలతో వేసి నీరు కలుషితమై ఎంతోమంది ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గురాట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ ఇక్కడ కమిషనర్ పనిచేస్తున్నారా మేయర్ పనిచేస్తున్నారా అర్థం కాదు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కమిషనరు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఇక్కడ మేయర్ గారు అధికార పార్టీ వాళ్ళు చలామణి పెత్తనం చలాయించుకుంటున్నారు కానీ ప్రజల ప్రాణాలని కాపాడే ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు 30 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. 3 రోజుల క్రితం సంగడిగుంటలో ఒక అతను చనిపోయాడు. ఇప్పుడు 18 ఏళ్ల అమ్మాయి మన శారదా కాలనీలో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది ఈ నీరు తాగి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. ఈ ప్రజల్ని కాపాడవలసినటువంటి నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంలో ఇంత దారుణమైనటువంటి నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని వహించడాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. బాధితులందరికీ వాళ్ళ కుటుంబాలకి వైద్య ఖర్చులతో పాటు వాళ్ళు అనేక రోజులు పనిచేయలేరు కాబట్టి వాళ్ళకి తగిన పద్ధతుల్లో కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు సూపరింటెండెంట్ గారు గుంటూరు నగరంలో ఈరోజు 20 మంది అడ్మిట్ అయ్యారు అని చెప్పి చెప్తా ఉంటుంటే, కానీ గుంటూరు నగర కమిషనర్ గారు మేయర్ గారు ఆ కుటుంబంలో ఆ ఒక్కరు తప్పితే మిగతా వాళ్ళకి ఆ డయేరియా ప్రాబ్లం రాలేదు. కాబట్టి అది మేము మున్సిపల్ కార్పొరేషన్ సమస్య కాదు, ఇది వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి సమస్య అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కావాలని తప్పుని కప్పుకుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేయర్ గారు కమిషనర్ గారు. గుంటూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున సుమారు 20 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారు పక్క ప్రకటన చేస్తూ ఉంటుంటే మాకు సంబంధం లేదని చెప్పి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మీరు మాట్లాడటం అంటే ఇది చాలా అభూత కల్పన, దుర్మార్గం. కాబట్టి వాటర్ని ట్రీట్ చేసే విషయంలో కానీ, మంచినీళ్ళు అందించే విషయంలో కానీ, ఎక్కడైనా పైపులు లీక్ అయినటువంటి విషయంలో కానీ మరి పూర్తి బాధ్యత తీసుకొని రిపేర్ చేయాల్సినటువంటి అధికారులు కానీ, వాళ్ళకి సూచనలు ఇవ్వాల్సినటువంటి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి పట్టణంలోనే ఉన్నారు. మరి ఇంతమంది ఇక్కడ ఉండి కూడా 4 రోజులుగా ప్రజలు అక్కడ కాంటామినేటెడ్ వాటర్కి సంబంధించి గగ్గోలు పెడుతున్నా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు ఫిర్యాదులు చేస్తున్నా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. దాని ఫలితంగానే ఈరోజు ఒకరు 17 సంవత్సరాల అమ్మాయి మరి చనిపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అంతేకాకుండా దాదాపుగా 20 మంది దాకా అనారోగ్యానికి గురి కావడం, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉండడం చూస్తూ ఉన్నాం. సో ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క తప్పిదం. కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపోయినటువంటి కుటుంబాన్ని ఎక్స్గ్రేషియా చెల్లించాలి. వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి వచ్చారని చెప్పేసి కూడా మాకు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ యొక్క కుటుంబ సభ్యులను కూడా మేము వెళ్ళి పరామర్శించాం. ఆ ప్రాంతం వాళ్ళు కూడా పరామర్శించాం. వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, వాటర్ బాగానే ఉంది, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఈ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వివిధ రాజకీయ పార్టీలు వచ్చి ఇది అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది అవాస్తవం. ఇది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాటర్ కలుషితం అయిపోయింది, దానివల్ల ప్రజలు ఇబ్బంది గురవుతూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాటర్ అనేది కలుషితం అయితే దగ్గరగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వాటర్ తాగుతారు కాబట్టి అందరూ ఎఫెక్ట్ అవుతారు, అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. మేము చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల యొక్క కుటుంబాన్ని పరామర్శించాం, వాళ్ళ తల్లిని పరామర్శించాం, వాళ్ళ చెల్లిని పరామర్శించాం, ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించాం. వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా హెల్దీగా ఉన్నారు. మరి ఈరోజు ఏదో ఒక 7-8 మందికి, ఇది పెద్ద ఆసుపత్రి, దగ్గరగా 100 మంది పేషెంట్లు వస్తూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు, ట్రీట్మెంట్ చేయించుకొని భగవంతుడి దయతో ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఒక 7-8 మంది పేషెంట్లు చేరారని చెప్పేసి వాళ్ళు ఏదో ఇక్కడికి వచ్చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎన్నికల సమయం వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అసత్యమైనటువంటి ఆరోపణలు ఎవ్వరూ నగర ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళకు ఇప్పుడు మాట్లాడి మా మీద ఆరోపణలు చేసేవాళ్ళే మున్సిపాలిటీ వాటర్ తాగుతూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు రావాలిగా. మంత్రి విడుదల రజని జీజీహెచ్లో వాంతులు విరోచనాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడానని వైద్య సేవలు బాగున్నాయని బాధితులు కూడా చెబుతున్నట్లు వెల్లడించారు. జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రి సూపరింటెండెంట్ అప్రమత్తంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి ఈ సంఘటనపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, సూపరింటెండెంట్ గారు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవల్ని ఇక్కడ అందించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు జీజీహెచ్కి వచ్చి చూసినప్పుడు ఇప్పటికి 20 మంది కూడా మరి ఈ వాంతులు, విరోచనాల కంప్లైంట్తో మరి అందరూ కూడా ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్తో కూడా మరి వాళ్ళని పలకరించడం అనేది జరిగింది. వాళ్లకు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికి సిచ్యువేషన్ బెటర్గా ఉందా లేదా, ఎలా ఉంది, ఎలాంటి వైద్య సేవలు వాళ్ళకు అందాయనే దాని మీద కూడా వాళ్ళతో 1-to-1 మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. వాళ్లకు ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా కావాలా, ఇంకేమన్నా కావాలా వాళ్ళకి సంబంధించి అని చెప్పి కూడా వారితోనే మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది అందరూ అలర్ట్గా ఉన్నారు. అందరూ చక్కటి వైద్య సేవలు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అలాగే అనంతరం మంత్రి విడుదల రజని గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు ఆసుపత్రిలోనే వేచి ఉండి మంత్రి కారు గేట్ లోపలకు రాగానే ముట్టడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోగులను పరామర్శించే సమయంలో సైతం నినాదాలు చేస్తూనే ఉన్నారు. రోగులను పరామర్శించి తిరిగి కారు ఎక్కే సమయంలో సైతం మంత్రిని అడ్డగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. టీడీపీ పని అయిపోయిందని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి విమర్శించారు. నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జీవితం ముగింపుకు చేరుకుందన్నారు. టీడీపీని బీజేపీకి అమ్మడానికి సిద్దమయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఏర్పాటు చేస్తే నేడు అదే కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు వంగి దండాలు పెడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును టీడీపీ నుండి తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. గతంలో బీజేపీని ప్రధాని నరేంద్ర మోడీని నోటికొచ్చినట్లు దూషించిన చంద్రబాబు మరలా ఇప్పుడెలా పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేయాలో 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మాది. ప్రతిదీ కూడా ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో కష్టపడటం లేదు. ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. గుజ్జనగుండ్ల కరెంట్ ఆఫీస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ఆవిష్కరించారు. పార్టీ నేతలు మానం శ్రీనివాసరావు, రుస్తుంబాబు, పద్మశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కోవెలమూడి నాని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడి టీడీపీ జనసేన కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా మహానుభావుడి యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్లడం కోసం రానున్న కాలంలో ప్రజలు గుర్తుంచుకోవాల్సిన 3 పేదవాడి గురించి ఆలోచించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమైన స్ఫూర్తితో ఆయన యొక్క ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 9 నెలల అధికారం చేజిక్కించుకొని ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ ఉండాలని ఒక సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. దాని యొక్క అడుగుజాడలు మేము నడుస్తూ అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా ఈ యొక్క పేదవాడి పట్ల ఆలోచించి ప్రతి పేదవాడికి ఏమైతే పూర్ టు రిచ్ అని స్లోగన్ పెట్టాడో మేనిఫెస్టోలో ప్రతి వాడిని భాగ్యవంతుడు చేసే విధంగా ఆయన సంకల్పించుకొని పనిచేస్తున్నందుకు ఆయనకి మనకు చేదోడు వాదోడుగా ఉండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా తెలియజేశారు. చంద్రబాబు ఎన్ని పొత్తులతో వచ్చినా సీఎం జగన్ సింహం మాదిరిగా సింగిల్ గా వస్తారని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేదని తన పచ్చ మీడియాతో దుష్ప్రచారం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రశ్నించారు. నగరంలో మీడియాతో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు చెప్తున్న విధంగా ప్రజల్లో వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత ఉంటే చంద్రబాబు ఎందుకు సింగిల్గా రాకుండా ఢిల్లీ చుట్టూ పొత్తుల కోసం తిరుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా సీఎం జగన్ మాత్రం సింహం మాదిరిగా సింగిల్గానే వస్తారని ఆమె స్పష్టం చేశారు. ఎంతమంది వచ్చినా కూడా ఎంతమంది అన్నా పొత్తు పెట్టుకోండి, మేము ఎప్పుడు కూడా అధైర్యపడం, ఖచ్చితంగా వాళ్ళు ఎంతమంది వచ్చినా సింహం సింగలే. సో ఖచ్చితంగా మళ్ళీ మా జగన్ అన్నే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా అనేకమైన డెవలప్మెంట్స్ కూడా మనం చూస్తాం. ఖచ్చితంగా ఆ భయం అయితే మాకు లేదండి, ఎక్కడా లేదు. లడాఖ్లో జరిగిన ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో ఐస్ స్కేటింగ్ ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం లభించింది. దేవి చందనాబాయ్ ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా డీఎస్టీఓ వెంకటేశ్వరరావు ఆమెను అభినందించారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి అందులో జరిగినటువంటి ఛాంపియన్షిప్లో 2nd ప్లేస్ మనం నిజంగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 2nd ప్లేస్ సాధించి దేశం మొత్తంలో 2nd ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిస్ చంద్ర గుంటూరు నగరానికి చెందినటువంటి పాప ఈ సిల్వర్ మెడల్ సాధించడం గుంటూరు జిల్లా క్రీడా రంగానికి అలాగే క్రీడా ప్రాధికార సంస్థ గుంటూరు వారికి మా అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ అమ్మాయి పేరెంట్స్ కూడా ఈ ఐస్ స్కేటింగ్లో ఆ అమ్మాయికి ప్రోత్సాహం అందించి మంచి ప్రాతినిధ్యం వహించడానికి ఈ తల్లిదండ్రులు కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాము. టీడీపీ జనసేన కూటమి రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సుఖవాసు శ్రీనివాస్, పేరయ్య, బాబు ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇచ్చాపురం నుంచి లోకేష్ చేపట్టే శంకారామం యాత్ర బలహీన వర్గాల భద్రతకు నాంది పలుకుతుందన్నారు. మనం ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాలి, దాని విధంగా మనం ప్రవర్తించాలి, రాజ్యాంగం బద్ధంగా మనం ఉండాలి. అంతేగాని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఇంట్లో చెల్లెలకి న్యాయం చేయలేని గురించి ఒక సినిమాలు తీయటం కూడా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఆ సినిమా టికెట్లని మరలా ఈ యొక్క కలెక్టర్ల ద్వారా అమ్మే విధంగా చేస్తాం. చాలా దుర్మార్గం అని చెప్పి ఇందాక కూడా ఖండించాం. నువ్వు ఏదైనా ప్రజలకి సమస్యల మీద ఏమైనా పోరాడమంటే మేము పోరాడతాం, వాళ్ళ సమస్యల పట్ల చెప్పమంటే చెప్తాం. సినిమానే రాజకీయాల్లో ప్రభావం పెట్టేటైతే ప్రతి వాడు రోజు సోషల్ మీడియాలో ఒక సినిమా పెడతా ఉంటాడు, 1 hour 15 minutes షోకు పెడతా ఉంటాడు. ప్రభావం ఎంతవరకు పడుద్దో నాకు తెలియదు, కానీ ప్రజలు అసహించుకుంటారు ఇట్లాంటివి చూస్తే. తమ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ వారితో పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శంకారామ యాత్రలను జయప్రదం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, కార్యకర్తల్ని ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా కోరుకుంటూ నగరంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని కలిసి పలు సమస్యలపై ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ నాయకులు వినతిపత్రం సమర్పించారు. జిల్లా పరిషత్లో అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ నాయకులు ఎండీ కాసిం కోరారు. ఇదే అంశంపై నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో ప్రభుత్వ ఉపాధ్యాయ నాయకులు ఎండీ కాసిం మాట్లాడుతూ ఎంఈఓ 1, ఎంఈఓ 2లో ఉన్న సమస్యలను ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆమె సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎంఈఓ 2 తీసుకొచ్చి ఈరోజు ఎందుకంటే ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయో వాటినన్నింటినీ కూడా పరిశీలించడానికి కష్టమవుతుంది. కాబట్టి ఎంఈఓలను కూడా ఎంఈఓ 2లు తీసుకొచ్చి ఈరోజు 672-79 ఎంఈఓలు కూడా తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం చూసుకుంటే హెచ్జిటి నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి పీజీటీగా ఈరోజు అనేకమైన ప్రమోషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇంకా 10,000 పోస్టులు నిజంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. పండిట్స్ అండ్ పీఈటీ పోస్టులు 12,000 పోస్టులను అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మా జగనన్న లాంటి నాయకుడు ఎప్పటికీ ఎవ్వరూ రారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మారుమూల ప్రాంతాల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కావాలే జగన్, రావాలే జగన్ అంటూ
101-175 అనే విధానంతోనే మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు MUO ఇస్తామని చెప్పారు, ఒక విధంగా ఫిలప్ చేశారు కొన్ని. ఇప్పుడు మిగిలిన ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయాలని చెప్పి మేడం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చారు. ఈ విధంగా హామీ ఇచ్చిన విధంగా MUO పోస్టులన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నగరంలోని ఓ హోటల్లో ప్రతిపాడు నియోజకవర్గ మాలల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ పాల్గొన్నారు. జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో సుమారు 50,000 మంది ఓట్లు ఉన్నాయని, మాలల్ని కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బల్సాని కిరణ్ కుమార్ను పెట్టినా కూడా మాలలు ఐక్యంగా ఉన్నామని అన్నారు. ఇప్పుడు బలసాని కిరణ్ కుమార్ వ్యతిరేకించలేదు, కానీ పత్తిపాడు నియోజకవర్గం SC రిజర్వేషన్ కావడంతో బలసాని కిరణ్ కుమార్కి వైఎస్సార్సీపీ అధిష్టానం కేటాయించింది. దానికి మాలలు అంగీకరిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో మాలలు ఐక్యంగా నడవాలని అన్నారు. అందుకు భిన్నంగా నీ సామాజిక వర్గీయులను హక్కును చేర్చుకుంటూ మాలల్ని దూరంగా పెట్టడం అన్నది అది మాలల ఆత్మగౌరవానికి నువ్వు దెబ్బతీయమని చెప్పి ఆ పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా ప్రాణం, మా కుల పార్టీ, అది మా కుటుంబ పార్టీ, అయినా కూడా మా పార్టీలో మాకు కనీసం ప్రాతినిధ్యం కూడా లేదనేటువంటి వాపోయిన విధానానికి మేము ఎంతో సిగ్గుపడతా ఉన్నాం. ఈ సందర్భంగా అధిష్టానానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం. మేము మాదిగ కులానికో, మాదిగ వ్యక్తులకో, మాదిగ రాజకీయ నాయకులకో మేము శత్రువులం కాదు, వ్యతిరేకులం కాదు. అందరినీ కలుపుకుని పోయే స్థానికులకు సీటు కేటాయించండి. అనేక మంది విద్యావంతులు ఉన్నారు, అంబేద్కర్ వాదులు ఉన్నారు. అటువంటి స్థానికంగా ఉన్నటువంటి 5 మండలాల్లో బంధుత్వం కలిగినటువంటి మాలలు ఉన్నారు. ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని చూసి అందరిని ప్రేమించి హక్కును చేర్చుకునే వ్యక్తులకి సీటు కేటాయించాలి. లేకపోతే మీరు వైనాట్ 175 అన్నమాట వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా స్థానికులకే సీటు కేటాయించాలి, అన్ని కులాలను కలిపిపోయే వాళ్ళకి సీటు కేటాయించాలని చెప్పి ఈరోజు మాల మహానాడు మెగా డిఎస్సీ విడుదల చేయాలని, కానీ మినీ దగా డిఎస్సీ వద్దని ప్లకార్డులు చూపుతూ తెలుగు యువత TNSF జేఏసీలతో కలిసి నిరసన తెలిపారు. మంగళగిరిలోని గాంధీ చౌక్ వద్దకు బైక్ ర్యాలీగా చేరుకుని గాంధీకి, అంబేద్కర్కి నివాళులర్పించి డిఎస్సీ అభ్యర్థులతో కలిసి భారీ మానవహారంగా ఏర్పడి సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, ఏపీ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్లు డిఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, యువజన విద్యార్థి నాయకులతో కలిసి నిరుద్యోగ ప్రతిజ్ఞ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులమైన మేము జగన్ పాలనలో ఘోరంగా మోసపోయామని తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చందు, జిల్లా TNSF ప్రధాన కార్యదర్శి జీవన్, మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్, నియోజకవర్గ TNSF అధ్యక్షులు రాయపూడి కిరణ్, జిల్లా అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 55,000 డిఎస్సీ పోస్టులు ఉంటే కనీసం నువ్వు ఇస్తావు 23,000 పోస్టులను భర్తీ చేస్తామంటే అది లేదు. ఎన్నికలకి కరెక్ట్ గా నెల రోజులు కూడా లేదు నోటిఫికేషన్ కి. ఇప్పటికిప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి పుట్టిన ఆంధ్రాబాద్రాగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. మరి ఈ రోజు ఈ ముష్టి 6,000 ఏం చేసుకోవాలా? వయోపరిమితి కోల్పోయిన పరిస్థితి. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిన్న 46 సంవత్సరాల వయోపరిమితి పెంచాడు. మరి నువ్వు చేసిన తప్పిదం వల్ల వాళ్ళ వయోపరిమితి పెంచాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఈరోజు నువ్వు ఇచ్చిన మినీ డిఎస్సీ, మినీ దగా డిఎస్సీని నిరుద్యోగులు, ఏపీ యువత విద్యార్థులకు నమ్మే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కనుక ఇస్తామన్న డిఎస్సీ ఇవ్వాలా, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి. అలాగే గ్రూప్ 1, 2 వయోపరిమితి పెంపు విషయం కానీ, అలాగే వాళ్ళకి కనీసం 70 రోజులే సమయం ఇచ్చి 2 సబ్జెక్టులు పెంచావు. వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలా, ఎప్పుడు వాళ్ళు ఉత్తీర్ణులు కావాలా? ఇది కేవలం నీ ఎన్నికల స్వలాభం కోసం నిరుద్యోగులు పొట్టగొట్టేందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేసింది ఆడుతున్న డ్రామాగా ఏపీ యువత విద్యార్థులకు భావిస్తుంది.
నగరంలోని గోరంట్ల వద్ద గల కార్మెల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమం నందు దాదాపు 70 మంది నిరాశ్రయులకు ఆశ్రమం కల్పించిన కార్మెల్ సేవా సదన్ సంస్థను ఆదుకోవడానికి మానవతా స్వచ్ఛంద సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ నెల 10వ తేదీన కార్మెల్ సేవా సదన్కు ప్రహరీ గోడ నిర్మాణానికై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రహరీ గోడ నిర్మాణానికి ముందుకు వచ్చిన సర్వాణి రెడీమిక్స్ అధినేత పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డిని అభినందించారు. కీర్తన సంస్థ అధినేత పద్మజారెడ్డి ₹1,00,000 విరాళాన్ని అందించడం శుభపరిణామమని అన్నారు. నగరంలో దాతల సహకారంతో ప్రభుత్వ హాస్టళ్లలో వసతులు, సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు డాక్టర్ జాక్ క్లాంకస్ ప్రసంగిస్తూ సమాజంలో విసిరివేయబడిన, తిరస్కరించిన అభాగ్యులను చేరదీసి సేవలందించడమే కార్మెల్ సేవా సదన్ ప్రథమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మహబూబ్ సుబానీ, కోవిడ్ ఫైటర్స్ అధినేతలు అల్లాబక్షు, ముజీబ్, మానవతా ప్రెసిడెంట్ పి విమలకుమారి, కార్యదర్శి వర్రే సుబ్రహ్మణ్యం, కన్వీనర్ వివి నాగిరెడ్డి, కోఆర్డినేటర్స్ ఏనుగుల రమణబాబు, సిహెచ్ రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. వాటిని నలుగురికి ఇవ్వగలిగితే మనం సంపాదించుకున్న దానిలో ఎంతో కొంత మనకి సంతృప్తి, ఆనందం ఉంటుంది. ప్రపంచంలో ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది ఉన్నారు. వీళ్ళల్లో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండటానికి ఇల్లు లేక, చదువుకోవడానికి పుస్తకాలు లేక కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికన్నా ప్రపంచంలో మనం అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండి ఎంతో జీవితం పుణ్యం చేసుకుంటే మనకి 10 మందిని పోషించేటువంటి శక్తి మనకి భగవంతుడు ఇవ్వడం చాలా ఆనందకరం. 2-3 నెలల్లో ఈ కాంపౌండ్ వాల్ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత లోపల మంచి చెట్లు, నీడ ఇచ్చే చెట్లు కానీ, చాలా ఆహ్లాదకరంగా ఉండే పూల మొక్కలు కానీ ఇవన్నీ వేసి ఒక లోపలికి వస్తే ఒక మానసిక వికలాంగులు ఉన్న ఆశ్రమానికి వచ్చామనే భావం కన్నా దానికి భిన్నంగా ఒక మంచి వాతావరణం ఉన్న ఒక సుందరమైన ప్రాంతానికి వచ్చామనే భావన కలిగించేట్టుగా కృషి చేస్తామని వారికి హామీ ఇస్తున్నాం. అంటే అదంతా బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ ఇంటెలిజెన్స్. మరి మన మహర్షులు మహాయోగుల దగ్గర ఏముంది? సప్తధాతువులు, త్రిదోషాలు, వీటన్నింటిపైన ఏ వ్యక్తి ఆ వ్యక్తి ఇండివిజువల్ అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి మీద పనిచేసేటటువంటి సనాతన వైద్యం అనేది మనకు ఉండగా మనం ఇన్ఫర్మేటివ్ ఇంటెలిజెన్స్ పైన పోబట్టి మనం అనేక రకరకాల మందులు వాడుతున్నాము. ఎవరికైతే అత్యవసరం ఉందో వారికి సర్వ్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ దేర్. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నిజంగా మాకు చాలా గొప్ప రోజు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫర్ 15-20 years we were living without a wall. అయితే we are very happy for Manavata Samiti have taken a step to do this wonderful work. I welcome Manavata Samiti to serve these people and we open our doors to everyone who are ready to help such kind of people. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థని గుంటూరులోను ఆంధ్రప్రదేశ్లోను అత్యంత గొప్ప సంస్థగా అభివృద్ధి చేస్తూ ఈ రుద్ర చారిటబుల్ ట్రస్ట్, అమ్మా చారిటబుల్ ట్రస్ట్, అలాగే వీళ్ళంతా కుర్రాళ్ళు. మేము మానవతా స్వచ్ఛంద సంస్థలో 180% అందరం కూడా పెద్దవాళ్ళం. వాళ్ళలాగా మేము చేయలేమండి. మీరు నిజంగా దేవుళ్ళు లాగా మీరు వయసులో ఉన్నారు కాబట్టి కొన్ని వేల మందికి మీరు అటువంటి సహాయం చేస్తున్నారు. మీ అంత సహాయం మేము చేయలేకపోయినా మీతో పాటు మేము ఉండి మనం చేద్దామండి. మీతో పాటు మనం చేయగలిగిన సపోర్ట్ చేస్తామని మనందరం కలిసి ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు అన్నట్టు మంచి వాళ్ళని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్నమైన ప్రోగ్రామ్స్ని గుంటూరు ద్వారా సాధించాలని. తెలుగుదేశం పార్టీ 39-42 డివిజన్ల క్లస్టర్ కార్యాలయం జేకేసీ కాలేజ్ రోడ్లో ప్రారంభమైంది. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఈ ఆఫీసును ప్రారంభించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్తో పాటు నిమ్మల శేషయ్య, సుఖవాసు శ్రీనివాస్, హనుమంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ ఓటు ఉందో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన దుస్థితి ఓటరుకు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని కోవెలమూడి నాని మండిపడ్డారు. ఈ కార్యాలయాల ద్వారా తమ ఓటును ప్రజలు చెక్ చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అందిస్తున్న కృషి వెలకట్టలేనిదని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.
నగరంలోని తాలూకా వద్ద గల పెన్షనర్స్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన టీచర్ల స్పందన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయుల సంక్షేమానికి విద్యార్థుల జీవితాలకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణంరాజు, అసోసియేషన్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకురాలు బండ్లమూడి రోజారాణి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఎడిటర్స్ అసోసియేషన్ ని నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా కృష్ణరాజు గారు, ఆయన మంచి విశ్లేషకులు. ఆయన విశ్లేషణ వస్తే మేము పాఠం విన్నట్టుగా కూర్చుంటాము, మంచి పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటాము. ఎందుకంటే అంత చక్కటి ఫిగర్స్తో ఆయన మరి తన విశ్లేషణలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రభుత్వ పథకాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంత మంచి విశ్లేషకులు కృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్లో ఉండటం, ఆయన గొప్ప సీనియర్ జర్నలిస్ట్ అవడం కూడా అది నిజంగా అదృష్టమే. పెదకూర్పాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో చేరికలు పెరిగాయి. అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామానికి చెందిన 4 కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారతరత్నం రావడం పట్ల బ్రాహ్మణ సేవా సమితి హర్షం ప్రకటించింది. సమితి నేతలు పాండురంగ విఠల్, కోనూరు సతీష్ పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు వారి టీవీ పివి అని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని మరి కోరినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గౌరవ మరి ప్రపంచ దేశాలలోనే నేడు భారతదేశాన్ని చిత్రపటాన్ని ఘనమైన ఖ్యాతి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున మరి పివి నరసింహారావు గారికి భారతరత్నని ఏదైతే బిరుదుని అనౌన్స్ చేశారో కేంద్ర ప్రభుత్వానికి, అలానే ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా యావత్ తెలుగు రాష్ట్రాలలో, అలానే యావత్ తెలుగు ప్రజలందరూ ఉన్న సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సంస్కరణలకి ఆద్యుడు, ఈ యొక్క భారతదేశాన్ని సంస్కరణల దిశగా నడిపి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక స్థాయిలో ఈ రోజున నిలబడ్డది అంటే దానికి ఆద్యుడైనటువంటి గౌరవనీయులు శ్రీ పివి నరసింహారావు గారికి ఈ రోజున దేశం గుర్తింపు ఇచ్చి భారతరత్న ఇవ్వడం ద్వారా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప మహనీయుడికి విలువని, అదేవిధంగా గౌరవాన్ని తెచ్చిపెట్టింది అనటానికి ఎటువంటి సందేహము లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని పలు ప్రాంతాలలో త్రాగునీరు కలుషితం, పలువురికి అస్వస్థత, ఒకరు మృతి, జీజీహెచ్లో చికిత్స. బాధితులను పరామర్శించిన మేయర్, కమిషనర్, మండిపడ్డ విపక్షాలు. జీజీహెచ్లో బాధితులను పరామర్శించిన మంత్రి విడుదల రజని. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్కు ఆదేశం. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. విద్యాభివృద్ధికి సీఎం జగన్ కృషి వెలకట్టలేనిది. టీడీపీ శకం ముగిసింది. తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు. నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నాని. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమని ప్రకటన. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పొత్తులతో వచ్చినా ఇబ్బంది లేదు. సీఎం జగన్ సింగిల్ గా పోరాడతారన్న ఎమ్మెల్సీ కల్పరాత. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.